వెల్కమ్ ఎవ్రీబడి. నమాజ్ ఏదైతే ఉందో అది సంస్కృతం నుండి తీసుకోబడిందని చెప్పేసి నేను కూడా ముందు నుండి అనుకునేవాడిని. కానీ థ్యాంక్స్ టు ఏఐ టెక్నాలజీ. ఎందుకంటే నాకు ఎప్పుడు సందేహం ఉండేది, భారతదేశంలో మాత్రమే నమాజ్ అని ప్రస్తావించారు. ఇతరత్ర మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్, ఇరాక్, అదేవిధంగా ఇతరత్ర ముస్లిం దేశాల్లో కూడా నమాజ్ అనే ప్రస్తావించడం అనేది జరుగుతుంది చాలా చోట్ల. అరబీలో అయితే సలాహ్ అంటారు. మరి ఎందుకు ఈ విషయం గురించి అంటే, సంస్కృతం నుంచి తీసుకున్న అనే దాన్ని అభ్యంతరం ఏం లేదు, కానీ దాన్ని మిస్యూజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నమాజ్ అనేది ఫార్సీ లాంగ్వేజ్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఫార్సీ నుండి ఉర్దూలో కూడా అలాగే తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఇది వ్యాప్తి చెందడం అనేది జరిగింది. అందుకే ఇప్పుడు నేడు సలా అనే దానికంటే కూడా ఎక్కువగా నమాజ్ అనే పదాన్ని ముస్లింలు ఆరాధించేటటువంటి ఏదైతే ఆరాధన ఉందో నమాజ్, సలాకి నమాజ్ అనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇస్లాం చెప్పేది ఏమిటంటే, అన్ని భాషలు దైవానివే, అన్ని భాషలు దైవానివే, కానీ ఏదైతే ఫలానా భాష నుండి తీసుకున్నారు అనే కారణంగా మిస్యూజ్ ఈరోజు వీడియో చూడడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించదలిచాను. నమాజ్ అనేది ఫార్సీ లాంగ్వేజ్లో నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఫార్సీ వర్డ్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే, మన వద్దకు ఏదైనా సమాచారం వచ్చినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మకోకుండా నేడు సమాచారం అనేది చాలా సులభతరం అయిపోయింది. యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా గూగుల్ సెర్చ్ ద్వారా, ఏఐ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవడానికి. కాబట్టి అది అవునా కాదా చెక్ చేసుకోవడానికి సాధనాలను ఉపయోగించండి. గుడ్డిగా ప్రతి విషయాన్ని నమ్మకండి. ఆధారాల కొరకు డిస్క్రిప్షన్లో చూడండి.